ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమన్నారు మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్. కార్యకర్తలకు బీఆర్ఎస్ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గులాబీ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని స్పష్టం చేశారు. ఈ మేరకు నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేశారు. కొంతమంది నాయకత్వానికి, పార్టీ సిద్ధాంతానికి, పార్టీ నియమాలకి కట్టుబడి జీవితాంతం ఉంటారు. కొంతమంది నాయకులు తాత్కాలికంగా అప్పటికప్పుడు వారి స్వభావం కొరకు, వారి పదవి కొరకు పార్టీలో వచ్చి పదవి తీసుకొని గెలిచి అన్ని విధాల పేరు ప్రకారం సంపాదించుకొని తర్వాత పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు పార్టీని విడిచిపెట్టకపోయే నాయకులు కొంతమంది ఉంటారని ఈ సందర్భంగా గ్రహిస్తా ఉన్నారు. అందులో మన అచ్చంపేట కూడా ఉదాహరణ నిదర్శనమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పార్టీ తల్లిని ఏ విధంగా కాపాడుకుంటామో పార్టీ యొక్క ఆ విధంగా కాపాడుకుంటే నిజంగా ఆ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చివరి శ్వాస వరకు కొట్లాడేది కార్యకర్త. ఇలా పదవులు వచ్చిన వాళ్ళకు ఎక్కడ పార్టీ మీటింగ్ ఉందంటే అక్కడికి వెళ్ళి పార్టీ నాయకులు, పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకులు మాట్లాడే మాటలు వినడానికి, వాళ్ళు చెప్పిన మాటలని ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు ప్రజలకు వహిస్తూ ప్రజలతో ప్రభుత్వానికి వారి పార్టీ వారిగా ఉండేదే పార్టీ నాయకులు, కార్యకర్తలు. అలాంటి నాయకుడికి భరోసా. ఒక నాయకుడు పోయినను, ఒక నాయకుడు వేరే పార్టీకి వెళ్ళిపోయినను మనం ఎక్కడానికి అవసరం లేదు. అక్కడ ఉన్నదెవరు? కేసీఆర్ గారు. ఆయన ఎన్నో పార్టీలకు నాయకత్వం ఇచ్చి ఎన్నో పార్టీలకు గౌరవప్రదం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. తెలుగుదేశం పార్టీలో